నమస్తే, వెల్కమ్ టు VCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేత. భీమవరం వెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథే. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినందుకు గాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఆదివారం భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సీరియస్ గా కసరత్తు చేస్తోందని తెలిపారు. గత వారం ఆక్వా రైతుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చిన సమస్యలను వివరించిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆక్వా రైతుల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లామని శ్రీనివాస్ వర్మ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తన ఢిల్లీ పర్యటనలో ఆక్వా రైతుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సీఎం దాదాపు గంటన్నర పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. సోయాబీన్ ధరల పెరుగుదల, అలాగే మన ప్రాంతం నుంచి ఫిష్ మీల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడమే ఫీడ్ ధరల అమాంతం పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఎంపీ వేదమస్తానరావు కూడా ఆక్వా ఎగుమతులు, ఫీడ్ ధరలకు సంబంధించి కేంద్ర మంత్రులకు ఒక సమగ్రమైన నివేదికను అందజేశారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు కావాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలని, ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరగా కేంద్ర మంత్రులు అత్యంత సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే ఫీడ్ ధరల తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఆక్వా రైతులకు తప్పక మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు సుబ్బరాజు, రాంబాబు, చంద్రశేఖర్, పెద్దచంటి, వెంకట్రాజు, వెంకట కేశవరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతులకు సంబంధించి సమస్యల మీద గత వారం రైతుల సంఘం నాయకులుగా ఉన్నటువంటి సుబ్బరాజు గారు, రాంబాబు గారు, అదేవిధంగా గాంధీ భగవాన్ రాజు గారు, వెంకటరాజు గారు, రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ ప్రతినిధుల బృందం గత వారం ఢిల్లీ రావడం జరిగింది. వారి యొక్క సమస్యల మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను, ఇతర ఎంపీలు చాలామంది, పీయూష్ గోయల్ గారితో, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో దాదాపు గంటన్నర సేపు పీయూష్ గోయల్ గారితో సమావేశం అవడం, నేను రామ్మోహన్ నాయుడు గారు కలిపి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారితో కలిసి సమస్యను వివరించడం, ఏదైతే ముఖ్యంగా మేత ధరలు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని రైతుకి ముందుగా లాభం జరగాలంటే ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా ఏ విధంగా సోయాబీన్ ధర తగ్గించగలమైనటువంటి విషయాల మీద ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు, నిర్మలా సీతారామన్ గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ కూడా వారికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం మీద కేంద్రంలో కొంచెం సీరియస్గా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా చెప్తూ
తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాయనేటువంటి విషయం తప్పనిసరిగా ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, నేను, రామ్మోహన్ నాయుడు గారు, పీయూష్ గోయల్ గారితో సమావేశమైనప్పుడు ఆ మేరకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా కొంత ఇన్ఫర్మేషన్ వారు అడగడం జరిగింది, మంత్రులు, కేంద్ర మంత్రులు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏదైతే మన బేద మస్తానరావు గారు ఉన్నారు, రైతులకు సంబంధించి విషయాల మీద కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయాల మీద కానీ, ధర ఎందుకు పెరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తునటువంటి విషయాల మీద ఒక నోట్ తయారు చేసి మంత్రులకు ఇవ్వడం జరిగింది. దీని మీద త్వరలోనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. భీమవరం పట్టణంలో ప్రతి వార్డులో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని 24వ వార్డు రామాయణం సుబ్బన్న తోట, తాడేరు రోడ్లోని టిట్కో హౌసెస్, 39వ వార్డు దుర్గాపురం వాటర్ ట్యాంక్ వద్ద శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలను ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అమ్మవారికి హారతులిచ్చి జాతరను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి వారం సాంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రతి ఒక్కరిలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఉండాలని అంజిబాబు అన్నారు. అనంతరం శక్తి వేషధారణలు, డప్పుల వాయిద్యాలతో, గరగల నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కమిటీ సభ్యులు, వార్డు పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు మరి భీమవరం ఇరువైపుగా మరి ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకుంటే ఆ కష్టాలన్నీ తీరుతాయినటువంటి అనే నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో అమ్మవారికి పూజ అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ యొక్క మావుళ్లమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున 39వ వార్డులో మరి ఘనంగా ఈరోజు మరి శాసనసభ్యులు మా యొక్క రామాంజనేయుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి కొట్టుకుల గోవిందరావు గారు కూడా పూజలతో ప్రారంభించడం ఈ జాతర జరిగింది. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఇంటింటికి కూడా బంధువులు పిలుచుకొని చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని అమ్మవారి ఆశలు అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ 39వ వార్డులో మన మావుళ్లమ్మ దుర్గమ్మ తల్లి జాతర జరుగుతుందండి. కాబట్టి మనకి ఊరు వాడ అంతా కూడా వచ్చి దీన్ని మనం జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాము. అలాగే మన 31వ తారీఖున అన్న సమారాధన ఉంటే భక్తులందరూ వచ్చి అన్న సమారాధన తీర్థప్రసాదం స్వీకరించాల్సిన కోరుతున్నాం. 39వ వార్డులో ఇవాళ 46వ ఉత్సవం జరుగుతుంది. అన్నగారం చాలా గ్రాండ్గా భక్తుల సహకారంతో, మా కమిటీ గుర్రాల సహకారంతో ప్రతి సంవత్సరం దినదినం అభివృద్ధి చెందుతూ ఈ ఉత్సవాలని దుర్గమ్మ మావుళ్లమ్మ కనకదుర్గమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ నెల 37వ తారీఖు 7వ నెల అన్న సమారాధన కూడా ఉంది. భక్తులందరూ వచ్చి అక్కడ నుంచి చేకూరారు. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో 2025-2026 విద్యా సంవత్సరంలో జిల్లాలోని 20 మండలాలు, 5 మున్సిపాలిటీల్లోని 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన యాదవ్ కుటుంబాల్లోని ప్రతిభావంతులకు 10,000 నగదుతో ప్రతిభా పురస్కారాలు అందించిన స్ఫూర్తిదాయక కార్యక్రమమని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం కోడవల్లి రోడ్లోని ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి ప్రతిభావంతులకు ప్రతిభా నగదు అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని మంచి కార్యక్రమం చేపట్టిన యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు కందుల భానుప్రసాద్ ను అభినందించారు.
అనంతరం భానుప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘ నాయకులు దాతలుగా వ్యవహరించి విద్యా ప్రోత్సాహ కార్యక్రమానికి సహకరించారని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు సంఘం సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కరి గంగాధర్ అప్పారావు, కోశాధికారి తానికి జోగేశ్వరరావు, కందుల హనుమ, పచ్చిగొళ్ల ఆంజనేయులు, కోరశేఖ శ్రీనివాస్, గొరిపత్తి త్రినాథ్, మన్నే వీర్రాజు, ఐఏఎస్ యాదవ్, పేపేటి చక్రవర్తి, పేపేటి పెద్దిరాజు, కందుల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన 25 మంది విద్యార్థులకు 10,000 చొప్పున 2,50,000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. యాదవుడు అంటే మాధవుడు, కృష్ణుడి మీరు అటువంటి మంచి కులం ఇది. నాకు తెలిసైతే అతి సౌమ్యులు ఎవరంటే యాదవుడు. ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవితం గడపాలనే ఆలోచన వ్యక్తులు మీరు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భానుప్రసాద్ గారు అధ్యక్షులైన వెంటనే ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం అభివృద్ధి చెందాలి అంటే, మన కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన దేశం అభివృద్ధి చెందాలంటే ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. ఆ విద్యకు పెద్ద పీట వేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీట వేయడం జరిగింది. చదువుకునే బిడ్డలకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కూల్లో చదువుకునే పిల్లలకి స్కూల్ యూనిఫార్మ్స్, బుక్స్, మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి మీ బిడ్డను స్కూల్కి పంపితే వారి అకౌంట్లో 15,000 వేయటం జరుగుతుంది. మీలో ఎవరైనా మంచి చదువు చదివి వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా మేము సహాయం చేసి పరిష్కరిస్తామని చెప్పి గర్వించదగ్గ విషయం ఏంటంటే, సత్యయుగము కృతయుగము దాటిన తర్వాత ద్వాపర యుగంలో భగవంతుడు ధర్మ సంస్థాపనను ప్రతిష్ఠించాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు తాను ఏ కులంలో ఉండాలి అంటే యాదవ కులాన్ని మాధవుడి చూడటువంటి కులం అనేటువంటి అప్పటికి సమాజంలో అనేక కులాలున్న మాధవుడే యాదవ కులాన్ని ఎంచుకుని ఆ యాదవ కుల ఆధారితంగా మహాభారతాన్ని నిర్వర్తించి ధర్మాన్ని యావత్ జాతికి వేదవ్యాసుడుగా మరొక వ్యక్తి, వేదవ్యాసుడు ఈ భారతాన్ని రచించినటువంటి వ్యక్తి. ఆయన అఖిలకుల క్షత్రియుడు. అఖిలకుల క్షత్రియుని నోట మాధవుని మాట, యాదవుని తోట. దీనికి తోడు అతి ప్రధానమైనటువంటి అంశం చదువు. ఈ చదువుకు సంబంధించినటువంటి విషయం వేదం. వేదాన్ని రచించింది తాళపత్ర గ్రంథం. తాళపత్ర గ్రంథాన్ని సేకరించి తాటాకి నుంచి తీసేటటువంటి వాడు గీత కార్మికుడు. కాబట్టి బీసీ కులాలు అందజేసినటువంటి విజ్ఞానం, బీసీ కులస్తుల ద్వారా వచ్చేటటువంటి సాంప్రదాయం, బీసీ కులాల ద్వారా ఈ సమాజంలో చేసేటటువంటి వృత్తి. 4వది వ్యవసాయం. వ్యవసాయానికి అవసరమయ్యేటటువంటి అరకలు కానీ, వ్యవసాయ ఎడ్లకు ఉపయోగించేటటువంటి బళ్ళు కానీ, ఎత్తులకు ఉపయోగించేటువంటి నాడాలు కానీ చేసేటటువంటి వాడు కమ్మరి. అతను కూడా బీసీ కులాలకు చెందినవాడు అయ్యి ఉన్నాడు. కాబట్టి భారతదేశం యొక్క యావత్ స్వరూపము మనం స్థూలంగా చూసినప్పుడు ఈ జాతికి చెందినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకలు ఎవరమే అంటే మేము యాదవులం, మేము గౌడులం, మేము ఈ రకమైనటువంటి కంసాలు, మేము అగ్రికుల క్షత్రియులం, మేమే ఈ జాతికి అసలసిద్ధమైనటువంటి వారసులను ధైర్యంగా చెప్పుకునేటటువంటి కులాల్లో మనం చాలా మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నవాడిని. నా దగ్గర ఆశయం, ఆకాంక్ష తప్పించి ఇంకేమీ లేదు. నేను ఒక్కోసారి భయపడుతూ ఉంటాను, ఏంటి మనం స్లోగా కొంతకాలానికి ముందుకు వెళ్ళలేక ఆగిపోతామా? మనం నమ్మి జిల్లా అంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు, ఇంకా ఏవేవో చేస్తారో ఆలోచిస్తున్నారు.
వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానా లేదా అని నేను అధైర్యపడి కొంచెం స్లో అయిన మరుక్షణం నా వెన్నంటి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు నా వెన్నంటి ఈ మధ్యకాలంలో మనకి ఏ సమస్య వచ్చినా మన యాదవ్ జాతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది వచ్చినా సార్ ఈ ఇబ్బంది ఉంది కొంచెం మీరు చేసి పెట్టాలి అంటే 10 నిమిషాల్లో పని పూర్తి చేసి పంపించి మనల్ని ఆదరిస్తున్నారు ఆయన ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మన మీద ఇలాగే ఉండాలని నేను ఈ వేదిక మీద మనస్ఫూర్తిగా ఆయన తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు తెలుసు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి మీ ముందు ఇన్ని వందల మంది నాయకులు నిలబడ్డారు అని అంటే మాత్రం అది కేవలం యాదవ్ జాతి మీద ఉన్న ఈ నాయకుల అందరి అభిమానం ఆప్యాయత. ఏ గ్రామానికైనా ఏ యాదవ్ జాతికైనా ఏ ఒక్కరికైనా అభివృద్ధి ముందుకు సాగాలి అభివృద్ధి చెందాలి అంటే విద్య ప్రాథమిక అవసరం. ఎవరైతే మంచి విద్యతోటి వర్ధిల్లుతారో ఆ జాతి ఆ దేశం ఆర్థికంగా పైకెదుగుతుంది. కేవలం ఆ ఒక్క నమ్మకంతో నేను మొదటి అడుగు మొదటి పని విద్య మీద ఫోకస్ పెట్టాను. సో మనం ఎక్కడైతే కౌమార దశలో ఉండి 10th ప్రారంభించినటువంటి 10th చదివినటువంటి మన విద్యార్థులు ఉన్నారో వారికి ఇది టర్నింగ్ పాయింట్. వారు ఇంటర్మీడియట్కి తద్వారా తమ కెరీర్లో కావాల్సిన కోర్సుల్లోకి ప్రవేశించేటువంటి తరుణం ఇది. ఈ తరుణంలో మనం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఎంతో కొంత మనం ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఇది 10 మందికి స్ప్రెడ్ అయ్యి ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకుని శ్రద్ధతో చదివి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేసి మన జాతిని పైకి తీసుకొస్తారు అనే ప్రగాఢ నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయగలిగింది. మీరందరూ గమనించారా లేదో, అందుకే ఈ కార్యక్రమానికి యాదవ విద్యా ప్రజ్వలన అని పేరు పెట్టడం జరిగింది. భీమవరం పట్టణం 1వ వార్డులో మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ జాతర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అదేవిధంగా గ్రంథి శ్రీనివాస్ తనయుడు యువ నాయకులు గ్రంథి రవితేజ తోట బోగేలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు అన్ని వీధుల్లో జరిగింది. బుట్టబొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్, మహారాష్ట్ర డప్పులు, విచిత్ర వేషధారణతో జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రామారావు, ముత్యాల అంచి, ముత్యాల అయ్యప్ప, ఎర్ర స్వరూప, ఎన్ వెంకటేష్, ఉంగరాల బాబు, చోడిశెట్టి కిరణ్, చిక్కాల సురేష్, బల్లా బాబీ, బాలమనోహర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిందంటేనే అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాలు వాడవాడల భీమవరం పట్టణంలో అన్ని వార్డుల్లోనూ కూడా అదేవిధంగా గ్రామాల్లో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవాల్ని భక్తులు భక్తులతో పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, అదేవిధంగా జాతరలో అనేకమైన రాజధానులతోటి సన్నాయి వాయిద్యాలు, అదేవిధంగా బుట్టబొమ్మలు, గరగలు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మన వార్డు అంతా కూడా తిరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమవరం పట్టణం మెంటేవారి తోటలో వేయించి చేసిన రామాలయ వద్ద నుంచి కూడా ఈ యొక్క సాంప్రదాయం దాదాపు 40 సంవత్సరాల నుంచి సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జాతర నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమాన్ని మన గౌరవ మాజీ శాసనసభ్యులు మా గురుగారు గ్రంథి శ్రీనివాస్ గారు తనయులు అదేవిధంగా రవితేజ గారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కాళ్ల మండలంలో ఎంపీడీఓ స్వాతి చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు అన్నారు.
మండల కేంద్రమైన కాళ్లలో ఎంపీడీఓగా విధులు నిర్వహించి పదోన్నతిపై డీఎల్డీఓగా బాధ్యతలు స్వీకరించిన స్వాతికి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సుమారు 4.5 సంవత్సరాల పైబడి విధులు నిర్వహించి అధికారులు ప్రజామన్నలను పొందిన అధికారిగా స్వాతి ప్రత్యేక స్థానం చోటు చేసుకున్నారని పలువురు కొనియాడారు. అనంతరం స్వాతి దంపతులను అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సోమేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఏవో జి నాగేశ్వరరావు, గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి మన జిల్లాలోనే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్స్ లో మరి డిఎల్డిఓ కింద పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇమీడియట్ గా మేడం గారు అప్పటికి ఆర్డర్స్ రావడం, అక్కడ జాయిన్ అయిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన మేడం గారు మెసేజ్ ఇచ్చేటప్పటికి ఇక్కడ మనకి నాయకులు కానీ మన గౌరవ సభాపతి ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేకపోవడం, మేడం గారు వెళ్ళినప్పుడు మేడం గారు మీరు 4 సంవత్సరాలు మాకు మండలంలో అందరికీ సహకరించి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా మీకు కూడా మేము ఘనంగా కూడా అదేవిధంగా మీకు ఒక సన్మానం చేసి పంపించాలంటే మీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి ఇన్వైట్ చేసి చేయాలని మా భావన అండి. కాకపోతే ఆ ఎమ్మెల్యే గారు ఆయనకు ఉన్న బిజీ వ్యవస్థలో ఉండి ఆయనకు ఉన్న వర్క్స్ వల్ల ఇప్పటి వరకు కూడా మనకు అందుబాటులో లేదు. లాస్ట్ వీకే పెట్టాలనుకున్నాం. ఆ రోజు కూడా మరి మేడం హస్బెండ్ సార్ కూడా ఆయనకి లీవ్ రాకపోవడం, మళ్ళీ దాని గురించి కూడా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ అందులోకి ఎమ్మెల్యే గారు అందుబాటులో వస్తారనుకున్నాం. కానీ ఇంకా లేట్ అవుతుంది, ఇప్పటికే లేట్ చేసామనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అందరికీ కూడా నాకు తెలిసినంత నాలెడ్జ్ లో ఎండిఓ గారి కింద మేడం గారికి ఫస్ట్ జాబ్ చేయనట్టు వేరే అవసరం జాయిన్ అయి ఉంటారు మేడం గారు. ఆ మండలం వేరు, మన కాళ్ళ మండలం వేరు. అంటే కాళ్ళ మండలం వేరే అవసరం మండలం చెడ్డదని కాదు నేను అనేది. అక్కడ మనుషులు వేరు, అక్కడ గ్రామాలు వేరు, అక్కడ నాయకులు వేరు, అంత స్పీడ్ అది. కానీ ఇక్కడ కాళ్ళ మండలం అంటే 21 గ్రామాలు, నాయకులు, ఇక్కడ చేస్తున్న పదవి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో లేకపోతే ఇక్కడ ఉండే అధికారులు అవన్నీ ప్రజలు అందరూ కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలవాలి. ఏ పని ఉన్నా ఏదున్నా సున్నితంగా మాకు చెప్పి ఆ పని అనేది చేయించడమే ఆవిడ ద్వయం. మరి అలాగే మరి ఎంపీటీసీలను కానీ ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్ని కానీ ఎవరిని కూడా కించుపరిచి ఎవరిని కూడా మాట్లాడటం కానీ ఒక వ్యయంగా మాట్లాడటం కానీ ఇంకో రకంగా కానీ ఆవిడ ఏనాడు కూడా చేయలేదు. ప్రమోషన్ మీద మన జిల్లాలో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి మన భీమవరం జిల్లాకి ఆవిడ వెళ్ళటం జరిగింది. మరి ఎండో గారు నాకు కొద్ది పరిచయమే. ఈ పరిచయంలో ఆవిడ చాలా పద్ధతిగా ఒక ఆప్యాయతగా మనం ఏదైనా చెప్పినా ఆవిడ ఎక్కువ రిసీవ్ చేసుకుని మంచి మనసుతో మాట్లాడి మంచి మనసున్న వ్యక్తి ఆవిడ. ఎండో కాకుండా మరి ఆవిడ ఈ మండలంలో చాలా పీస్ఫుల్గా ఎవరితో కాంట్రవర్సీ లేకుండా మరి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఈ మండలాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుపుతూ వారు మమ్మల్ని ఎవరిని నొప్పించకుండా వారు ఇబ్బంది పడకుండా సున్నితంగా సహజంగా మేము ఎవరూ కూడా కాంట్రవర్సీగా పనిచేయమని చెప్పం. అయినప్పటికీ వారు చాకచక్యంగా మమ్మల్ని వారి పరిధిలోకి తీసుకొచ్చి మాకు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను ఈ కాలమండలంలో వచ్చి సుమారుగా 1 సంవత్సరం కాబోతుంది. మేడం గారికి మాకు ఈ సంవత్సరం నుంచి కూడా ఎటువంటి విభేదాలు లేవు. మేడం గారు పలానా పని ఉంది, పలానా పని వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఏవో గారు ఆ ఫైల్ ప్రిపేర్ చేసేయండి, మనం క్లియర్ చేసేద్దామని చెప్పేసి అనేవారు తప్ప అది తర్వాత చూద్దామని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత కాళ్ళ మండలంలో ఎంపీడీఓగా పనిచేసి పదోన్నతిపై భీమవరం డిఎల్డిఓ ఏపీడీ భీమవరంగా ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఈరోజు కాళ్ళ మండలం నుంచి విధుల నుంచి రిలీవ్ అయ్యానండి. కాళ్ళ మండలం నందు 4.5 years ఇక్కడ నేను వర్క్ చేశాను. సో ఈరోజు ఇక్కడ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎక్స్-ఎంపీపీ గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, పంచాయతీ పీడీఓస్, మండల పరిషత్ స్టాఫ్ అందరూ కూడా ఈ ఏర్పాటు చేసిన ఈ సత్కారం కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వర్క్ చేసినందుకు
చేసిన నాళ్ళు కూడా అందరూ కూడా నన్ను సహకరించి చాలా వర్క్ విషయంలోని అన్ని విధాలా కూడా అందరూ మంచి టీం కింద అందరం వర్క్ చేశాము. సో ఈ సన్మాన్ కార్యక్రమం ఇంత గౌరవంగా నన్ను ఆదరించి సన్మానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల కుటుంబాలను ఆదుకోవాలని పలువురు దస్తావేజు లేఖర్లు కోరారు. మండల కేంద్రమైన ఆకివీడు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద శనివారం దస్తావేజుల లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా లేఖర్లు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు అంబటి రమేష్, ఎడ్లపల్లి సుబ్బారావు, తాడేపల్లి అనిల్ కుమార్, బల్లం ధర్మరాజు, బండారు సతీష్, తాడేపల్లి జితేంద్ర, సైలాడ వెంకటేశ్వరరావు, నిమ్మల నాగేశ్వరరావు, షఫీ, మోటుపల్లి సత్యరాజు, యాళ్ల ప్రభుసూన, రమ్య, మాధవి, రవి, రామారావు, వీర పేరంటాలు, కుమారి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 396. రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 రద్దు చేయాలని, దాన్ని ఉపసంహరించుకోవాలని గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలకు నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. 6వ రోజు ఆకివీడు దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఈ రోజున ప్రభుత్వం వారు తీసుకొస్తున్న ఆ చీకటి జీవో వల్ల కార్పొరేట్ ప్రైవేటు శక్తులకు ప్రభుత్వ వ్యవస్థలను అప్పచెప్పే జీవో వల్ల ఈ రోజున దస్తావేజు లేఖర్ల జీవితాలు చీకటిమయం అవుతున్నాయి, వారి కుటుంబాలు చీకటిమయం అవుతాయని ఒక సంకేతంగా ఈ రోజున వినూత్న రీతిలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని మరి ఈ రోజున నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు చెల్లించి మా యొక్క కష్ట నష్టాలను ఒకసారి పరిగణలోకి తీసుకుని 396 జీవోని పునరాలోచన చేసుకుని ఉపసంహరించుకోవాల్సిందిగా మేమందరం కూడా ఈ రోజున ఈ రీతిలో నిరసన తెలియజేయటం అయినది. అందరూ వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రభుత్వానికి మేమే వ్యతిరేకం కాదు, మీ విధానాలకు వ్యతిరేకం కాదు. ఒక చట్టం కార్యరూపం దాల్చినప్పుడు దాని మీద ఆధారపడి ఎన్ని జీవితాలు బతుకుతున్నాయి, చట్టం కార్యరూపం దాలిస్తే ఎంతమంది రోడ్లు పడతారని కనీస అవగాహన జ్ఞానం లేకుండా ఆ జీవోని రూపొందించిన అధికారులను కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ రోజున క్షేత్రస్థాయిలో మీరు అందరూ కూడా ఒకసారి పునఃసమీక్షించుకోండి. ఈ రోజున 100 సంవత్సరాలుగా నడుస్తున్న వ్యవస్థను మీరు రోకటి వేలతో ఒకే రోజు పీకేయాలని చూస్తున్నారు. ఇది సాధ్యపడదు. మరి ఈ రోజున మేమందరం కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ రోజున మాతో పాటు మా కుటుంబాలు 12 నుంచి 15 లక్షల మంది బతుకులన్నీ కొన చేయడమా లేదా రద్దుపరచడమా చేసి పూర్తి స్థాయిలో మీరు మీ విధి విధానాలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం వారు లేఖర్లకు విరుద్ధంగాను ప్రజల ఆస్తులకు సంరక్షణ లేకుండాను తీసుకొచ్చిన ఈ 396 జీవో విషయంలో వెనక్కి అడిగే వేయడం లేదు. లేఖర్లు వారి జీవనోపాధిని కోల్పోతున్నారని, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడతాయని బాధతో ఇవాళకి ఈ నిరవధిక సమ్మెను స్టార్ట్ చేసి 6వ రోజు, ఈ 6వ రోజు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. అయినా సరే ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు కూడా సంభవించడం లేదు. అందుకే ఈ రోజు మేము వినూత్నంగా మా కళ్ళకి గంటలు కట్టుకుని మమ్మల్ని అంధకారంలో గెంటేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం వారిని నిరసిస్తూ ఈ 6వ రోజున ఈ నిరవధిక సమ్మెను మళ్ళీ కొనసాగిస్తున్నాము. నిరసన కార్యక్రమం పెన్ డౌన్ 6వ రోజుకి చేరింది. వేళకి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మేము. మా పెన్ డౌన్ కారణం 396 నెంబర్ జీవో రద్దు చేయండి. దాని ప్రత్యామ్నాయాలు విమానాశ్రయాల్లోనే కేంద్రాలు, ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇలాంటివి ఏం అక్కర్లేదు మాకు. సింపుల్ థింగ్ 396 రద్దు చేయండి. లేఖర్లకి లైసెన్స్ ఇచ్చి మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.